అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తీవ్రతరమయ్యాయి. బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆప్తమిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారారు. అప్పుడు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న మస్క్, ట్రంప్ ఇప్పుడు పరస్పరం బెదిరించుకునే స్థాయికి వచ్చారు. అసలు వారి మధ్య గొడవకు కారణమేంటి? వారిద్దరికి ఎక్కడ తేడా వచ్చింది అని అందరూ ఆరా తీస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది సామెత. ఇప్పుడు అది సరిగ్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు అదికినట్లు సరిపోతోంది. మస్క్, ట్రంప్ల బ్రోమాన్స్ కు బీటలు వారాయి. ఇన్ని రోజులు కరణ్ అర్జున్లా ఉన్న మస్క్, ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా బాహుబలి, బల్లాల దేవుడిలా మారిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో బహిరంగంగానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అమెరికా ఎన్నికల కోసం కలిసిన వీరు పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. కానీ కొన్ని నెలల్లోనే వారి అనుబంధం ముగిసి ఇప్పుడు పరస్పరం బెదిరించుకునే స్థాయికి వచ్చారు. అవసరం తీరాక పక్కన పెట్టడంలో మస్క్, ట్రంప్లు దిట్ట కావడంతో ఇద్దరూ వెనక్కి తగ్గడం లేదు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ట్రంప్, మస్క్ మధ్య సఖ్యత దెబ్బతీసింది. దీనిపై మస్క్ విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలకు బీజం పడింది. అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లను ఓడించే క్రమంలో ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పనిచేశారు. ఆ తర్వాత ట్రంప్ కార్యవర్గంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అధిపతిగా మస్క్ ను ట్రంప్ నియమించారు. ఇటీవల పదవీకాలం ముగియడంతో డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు. బయటకు వచ్చి 10 రోజులు కూడా కాకుండానే మస్క్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను తప్పుపడుతూ ట్రంప్ పై నిప్పులు చెరిగారు. ఈ బిల్ వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగి డోజ్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందన్నారు. ఆ బిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. దీంతో బిగ్ అగ్లీ బిల్ అంటూ మస్క్ విమర్శించారు. ఈ వ్యాఖ్యల పట్ల నిరాశ చెందానన్న ట్రంప్ ఇకపై తమ మధ్య స్నేహం ఉంటుందో లేదో చెప్పలేనన్నారు. అటు మస్క్ ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లగానే ఆయన మిత్రుడిని కూడా కీలకమైన నాసా పదవి నుంచి ట్రంప్ ఉపసంహరించారు. ఇది మస్క్ కు కొంత ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా తన మద్దతు లేకుండా ట్రంప్ గెలిచేవారు కాదని, సెనేట్లో రిపబ్లికన్లు 50% పరిమితమై ఉండేవారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ట్రంప్, మస్క్ మద్దతు లేకుండానే తాను ఎన్నికల్లో గెలిచి ఉండేవాడనని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా స్పందించిన మస్క్, నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు విరమించుకుంటున్నానని వెల్లడించారు. డ్రాగన్ అంతరిక్ష నౌకను స్పేస్ ఎక్స్ డీకమిషన్ చేయడం మొదలు పెడుతుందన్నారు. అయితే తర్వాత ఆ ప్రకటనపై వెనక్కి తగ్గిన మస్క్, అమెరికానే తొలి ప్రాధాన్యత అని చెప్పారు. మరోవైపు ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్నకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందుకే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బయటపెట్టలేదని విమర్శించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించిన వాస్తవాలు బహిర్గతమవుతాయని మస్క్ పేర్కొన్నారు. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న పోస్టును రీపోస్టు చేసిన మస్క్ అవునని రాసుకొచ్చారు. కొత్త పార్టీ పెట్టవచ్చా అని అభిమానులను ప్రశ్నించారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని మస్క్ అడిగారు.